ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం నిత్య జీవితంలో డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం. మనం ధన వృద్ధి కోసం అనేక ఉపాయాలు చేస్తూ ఉంటాం. డబ్బు రాబడి కోసం, ధనాకర్షణ కోసం, అలాగే ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం కోసం ఎన్నో చేస్తూ ఉంటాం. ఏ ఉపాయం చేసినా సరే నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. నమ్మకం లేకుండా ఏది చేసినా ఫలితం రాదు. ఎవరైతే అధిక ధనం సంపాదించాలి అనుకుంటున్నారో వారు ఈరోజు జాజికాయతో ఈ చిన్న ఉపాయాలు చేసి చూడండి. ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే జాజికాయ, జాపత్రి, పసుపు కొమ్ము ఇవన్నీ కూడా మన ఇంట్లో మనం వంట చేసుకునే ప్రదేశంలో పోపుల డబ్బాలో ఉంటాయి. చాలామందికి తెలియదు ఏంటంటే మన వంటగదిలో ఉండే పోపుల డబ్బా ఎంతో అద్భుతమైన తాంత్రిక శక్తి కలిగిన ఒక శక్తి అని తెలియదు. అంటే మన జీవన విధానం, సనాతన ధర్మం మన జీవన విధానం, ఆయుర్వేదం మన జీవన విధానం. అంటే ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం అనేది మన జీవన విధానంలోనే ఉంది. సనాతన ధర్మంలో మొట్టమొదటి స్థానం ఆయుర్వేదానికి ఇస్తారు. ఈరోజు జాజికాయతో పురాతన కాలం నుండి అనేక తంత్రమంత్ర ప్రయోగాలకి వాడుతూ వస్తున్నారు. మనం చాలా ఉపాయాలు చెప్పుకున్నాం. అలాగే ఈరోజు మనం ఈ ఉపాయం, ఆడవారైనా మగవారైనా ఈ ఉపాయం చేయటం వల్ల మీకు అత్యంత ధనం సంపాదించాలి అనుకుంటే ఆ సంపాదించే మార్గాలు మీకు తెలుస్తాయి. ఈరోజు మీకు నేను జాజికాయతో 5 తేలికైన ఉపాయాలు చెప్తాను. 5. ఈ 5 ఉపాయాలు మీరు ఏది చేయగలిగితే అది చేయండి. అలాగే నియమ నిబంధనలు చెప్తాను, పదార్థం చెప్తాను. చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా ప్రయత్నించేయండి. నమ్మకం, విశ్వాసంతో చేయండి. ఈ 2 లేని వారు పొరపాటును పెట్టి చూడమాకండి. అలాగే మీకు నా విన్నపం ఏంటంటే పదార్థం లేకపోతే సబ్స్టిట్యూట్ ఆలోచించమాకండి. తాంత్రిక ఉపాయాల్లో పదార్థం యొక్క శక్తిని మనం సమయానికి జోడించి తీసుకోవాలి. మనం మనకిష్టమైన సమయంలో చేస్తామంటే కుదరదు. మనకిష్టమైన సమయంలో చేసేది ఏంటంటే నామం. మీరు ఏమీ చేయలేమనేవారు చక్కగా మీ ఇష్టదేవ నామాన్ని ఎప్పుడూ మనసుకు స్మరించండి. దాన్ని మించింది లేదు. కలికాలంలో ప్రయోగాల కంటే కూడా అత్యంత శక్తివంతమైన నామం. అది మీరు ఎవరైనా ఏ కోరిక కోసం చేయవచ్చు. కానీ అది చేయడానికి కూడా జనాలకు ఓపిక లేదు. చెప్తున్నాను ఎందుకంటే తాంత్రిక ప్రయోగాలు ఎప్పుడు కూడా పదార్థంలో ఉన్న శక్తిని, మనలో ఉన్న శక్తిని, సమయాన్ని మిళితం చేసి ఆ సమయంలో చేసినప్పుడు ప్రకృతి మనకు సహాయం చేస్తుంది. ఆ పదార్థం నుంచి వచ్చే శక్తి మనకు ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ ఉపాయాన్ని మనం ఎందుకు చేస్తున్నామంటే ధనాభివృద్ధికి, అలాగే నిరంతరం డబ్బు వస్తూనే ఉండడానికి, వ్యాపారం చేసేవారికి వ్యాపార అభివృద్ధి కోసం ఈ జాజికాయతో చిన్న చిన్న ఉపాయాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదని ప్రయత్నించండి. ఒకవేళ మీకు చూడడం చేత కాకపోతే వీడియో డిస్క్రిప్షన్లో, అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద బాక్స్లో నేను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను. దాంట్లో కూడా వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. కొత్త ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. మీకు అందుబాటులో ఉండడానికి ప్రతిరోజు చేసే వీడియో దాంట్లో కూడా పోస్ట్ చేస్తుంటాను. ఒకటి మీ అందరికీ నా వినపం ఏంటంటే మీరు ఏది చేయగలుగుతారో అది మాత్రమే చేయండి. సగం చేసి వదిలేస్తే ఫలితాలు రావు. నమ్మకం లేకుండా చేస్తే ఫలితాలు రావు. అది గుర్తుంచుకోండి. తాంత్రిక ఉపాయాలు, పదార్థంతో చేసే ఉపాయాలు ఎప్పుడూ కూడా ఇది ప్రేరణ కలిగిస్తాయని గుర్తుంచుకోండి. మొదటి ఉపాయం చెప్తాను. ఇది మీరు చేస్తున్న వ్యాపారాల్లో నష్టాలు అధికంగా వస్తున్నాయి. అది చిన్న వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు, ఏ వ్యాపారమైనా సరే, అది ఏ వ్యాపారమైనా సరే గుర్తుంచుకోండి. అంటే మేము చేయొచ్చా అని అడుగుతుంటారు. అందరూ చేయవచ్చు. వ్యాపారం చేసే ప్రతి వాళ్ళు చేయవచ్చు. వ్యాపారాల్లో లాభాలు రావడానికి, వ్యాపార అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తారంటే జాజికాయతో చిన్న ఉపాయం చేయండి. 2 జాజికాయలు తీసుకోండి. జాజికాయలు 2 తీసుకోండి. వాటిని మీరు ఏం చేస్తారంటే పసుపుతో, ఈ 2 జాజికాయలకి పసుపుతో బొట్టు పెట్టండి. బొట్టు పెట్టి ఏం చేస్తారంటే ఈ 2 కాయల్ని మీ షాప్లో కానీ, మీ ఆఫీస్లో కానీ, ఎక్కడైనా సరే క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. ఇది ఎప్పుడు చేయాలి? ఏ రోజునైనా చేయవచ్చు. నెలకు ఒకసారి వీటిని మార్చుకుంటూ ఉండాలి. మార్చిన వాటిని తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదల్లో పెట్టండి.
అంటే తొక్కకుండా చెట్టు మొదల్లో పెట్టండి. తులసి మొక్క కాకుండా వేరే ఎక్కడైనా మొదల్లో పెట్టేసేయండి. తులసి చెట్టు కాకుండా. తులసి చెట్టు దగ్గర కూడా ఉపాయం ఉంది, అది కూడా చెప్తాను. ఇది నెలకు ఒకసారి చేయాలి. పసుపుతో బొట్టు పెట్టి. నెలసరి ఉన్నవారు మాత్రం చేయకూడదు, గుర్తుంచుకోండి. నెలసరి ఉన్నవారు చేయకూడదు, మిగతా వారు ఎవరైనా చేసుకోవచ్చు. ఇది మొదటి ఉపాయం. రెండవది, చాలామందికి ఏంటంటే తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయని, మా ఇంట్లో దెయ్యం ఉందని, మా మీద మాకు దెయ్యాలు కల్లోకి వస్తున్నాయని, నిద్రలో భయం కలుగుతుందని, రాత్రి పడుకున్నప్పుడు ఎవరో వచ్చి మా మీద కూర్చుంటున్నారు అని, ఇలా మీకు అనిపిస్తూ ఉన్నా, భయపడుతూ ఉన్నా మీరు చేయవలసింది ఏం లేదు. మీరు పడుకునే దిండి కింద ఒక జాజికాయ పెట్టుకుని పడుకోండి. తంత్రమంత్ర ప్రయోగాల నుండి బయటపడతారు. అలాగే చెడు కళలు రావు. వారానికి ఒకసారి జాజికాయ మార్చుకోండి. ఈ తీసిన జాజికాయ తీసుకువెళ్ళి ఏదైనా అంటే పారే నీళ్ళలో కానీ, లేదంటే ఏదైనా ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు మొదలు పెట్టేయండి. ఇది రెండవది. మూడవది, మీ ప్రతి కోరిక నెరవేరడానికి, అంటే మనసులో కోరికలు చాలా ఉన్నాయి, నెరవేరటం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే జాజికాయని, అలాగే కొంచెం జాపత్రి జాజికాయ వేరు కాదు. జాజికాయ పైన ఉండే బెరడే జాపత్రి, దీనిపైన ఉంటుంది. ఇది పువ్వుగా ఉన్న తర్వాత, కాయగా తయారైన తర్వాత ఇది ఎర్రగా ఉంటుంది. యాక్చువల్గా ఎండిన తర్వాత ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుందన్నమాట. ఈ జాపత్రి తీసుకోండి, కొంచెం జాపత్రి. మీరు ఏం చేస్తారంటే మీ ప్రతి కోరిక నెరవేరడానికి ఒక రాగి లోటా కానీ, రాగి గిన్నె కానీ చిన్నవి దొరుకుతుంటాయి. మన పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతుంటాయి. ఉద్దరణగా ఇంత ఉంటాయి అన్నమాట. ఒక 50 రూపాయలు పడి దొరుకుతుంది. ఒక జాజికాయని, జాపత్రిని ఇలా రాగి లోటాలో పెట్టి, దీన్ని మీరు ఎక్కడైనా మీ దగ్గరలో మర్రి చెట్టు ఉంటే, అది దేవాలయంలో కానీ బయట కానీ, మర్రి చెట్టు మొదల్లో మట్టి తీసి మట్టిలో పాతిపెట్టండి. దీనివల్ల భవిష్యత్తులో మీరు ఏదైతే మనసులో కోరిక ఉంటుందో మీ ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి. ఈ ఉపాయాన్ని కూడా మీరు ఏ రోజునే చేయవచ్చు. ఈ ఉపాయాన్ని కూడా పర్టికులర్గా ఈరోజు చేయాలని లేదు, ఏ రోజునే చేయవచ్చు. అంటే ఈరోజు చేశారనుకోండి, మీరు మళ్ళీ ఎప్పుడు చేయాలని అనుమానం ఉంటుంది. అంటే ఈరోజు ఒకరోజు చేస్తే సంవత్సరంలో ఒక్కసారి చేస్తే చాలు. ఇది ప్రత్యేక అంటే కంటిన్యూ నెల చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ నెల చేసాం వచ్చే నెల చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి రాగి లోటాలో చిన్న గిన్నెలో పెట్టి కోరిక చెప్పుకొని మర్రి చెట్టు మొదల్లో పాతి పెట్టాలి. ఎందుకంటే మర్రి చెట్టు దగ్గర సాక్షాత్ శివభగవానుడు ఉంటాడు. అలాగే దేవతాగణాలు ఉంటాయి, భూతగణాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి, మంచి ఫలితం దొరుకుతుంది. ఇది మూడవది. నాలుగోది చెప్తాను. మీరు జాజికాయల్ని, పసుపు కొమ్మల్ని, జాజికాయని పసుపు కొమ్మని, అంటే ఒక జాజికాయ ఒక పసుపు కొమ్మని కట్టవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మాల చేసి ఆవు మెడలో వేయండి. ఎలా వేయటం వల్ల అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. అలాగే దీనివల్ల ఇంకొక అద్భుతమైన లాభం ఉందండి. ఏంటంటే అప్పుల నుండి కూడా బయటపడతారు. ఇది నెలలో ఒక్కసారి వేస్తే చాలు. నెలలో ఒక్కసారి ఏ రోజునైనా వేయవచ్చు. ఈ రోజునే పలానా రోజునేం లేదు, ఏ రోజునైనా వేయవచ్చు. ఒక పసుపు కొమ్ము, ఒక జాజికాయ. మీకు ఓపిక ఉందంటే 10 పసుపు కొమ్మలు కట్టవచ్చు, ఒక జాజికాయ కట్టవచ్చు. జస్ట్ దారంతో కట్టి ఆవు మెడలో వేయండి. ఖచ్చితమైన మార్పు వస్తుంది. దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అలా చేస్తే ఖచ్చితమైన మార్పు వస్తుంది. ఇది నాలుగవది. ఐదోది చెప్తాను. 2 జాజికాయలు తీసుకోండి. 2 జాజికాయలు తీసుకొని మీరు ఈ తులసి మొక్క, మీకు చూపించే తులసి మొక్కే, ఈ తులసి మొక్క మొదల్లో మట్టి తీసి మట్టి లోపల పెట్టండి. 24 గంటలు పెట్టించండి. రెండవ రోజు ఈ 2 జాజికాయలు తీసి చక్కగా నీటితో శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత ఇది మీరు మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ, మీ పర్సులో కానీ, లేదంటే మీరు డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారో ఆ ప్రదేశంలో పెట్టండి. ఈ ఉపాయం చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏ పని చేసినా దాంట్లో లాభాలు వస్తాయి. ధనరాబడికి సంబంధించిన మార్గాలు తెరుచుకుంటాయి, ధనలాభం కలుగుతుంది. ఈ ఉపాయాన్ని కూడా మీరు ఏ రోజునైనా చేయవచ్చు. ఎంత తేలిగ్గా ఉందో చూడండి. ఈ పదార్థానికి ఆ శక్తి ఉంది అక్కడ పెట్టినప్పుడు మాత్రమే. అంటే మనం నిత్య జీవితంలో ప్రకృతిలో ఉండే ప్రతి పదార్థము చైతన్యవంతంగా ఉంటుంది, మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అవుతుందా అన్న భావంతో ఉంటాం. నమ్మి విశ్వాసంతో చేయండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే తులసి దగ్గర మనం ఎలాంటి ఉపాయాలు చేయాలి, చాలా ఉపాయాలు చెప్పాను, చాలామంది అడుగుతున్నారు. ఇంకా ముందు చాలా ఉన్నాయి. ఒక 500 వీడియోలు చేయవచ్చు. మీకు చెప్తూనే ఉంటాను ఆరోగ్యపరంగాను. అంటే కొన్ని పదార్థాలు మీకు నేను చూపించి చేయడం నాకు అలవాటు కాబట్టి నాకు అది సాటిస్ఫాక్షన్. మామూలుగా వర్బల్గా చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఏదైనా చూపిస్తే మీకు అర్థమవుద్దన్న ఒక భావం ఉన్నది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని పదార్థాలు, ఆయుర్వేద పదార్థాలతో పాటు మీకు నేను తులసితో దగ్గరగా 500 ఉపాయాలు ఉన్నాయి. సమయం ఒక్కొక్కటి ఆ పదార్థం దొరికినప్పుడల్లా చెప్తూ ఉంటాను.
అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.